హాయ్ అండి. చామగడ్డ ముక్క చూసారా ఎప్పుడన్నా? మనం చామగడ్డలు పులుసు పెట్టుకుంటాము, కర్రీ చేసుకుంటాము, దాన్ని అదే ఫ్రైలా చేసుకుంటాము. సో ఇలా ఆకులు కూడా మనం ఇంట్లో చామగడ్డలు వేసుకొని దాని మొదలు ఇలా ఉంటుంది. చామగడ్డలు వేసుకుంటే ఇట్లా మొక్కలు వస్తాయి. ఈ మొక్కలు వచ్చిన తర్వాత ఈ ఆకుల్ని మనం పచ్చడి చేసుకోవచ్చు అనమాట. కొంచెం చింతపండు వేసుకుని ఇవి పచ్చడి చేసుకుని కానీ లేదంటే కర్రీగా వండుకుని కానీ తింటే బాగుంటుంది. కర్రీ కంటే పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం చింతపండు, ఉల్లిగడ్డ ఇవన్నీ వేసుకుని తింటే ఇంకా మనకి కిడ్నీస్లో స్టోన్స్ ఏమన్నా ఫామ్ అవుతూ ఉంటే అది బ్లాస్ట్ చేస్తుందంట. కిడ్నీని కాదండి బ్లాస్ట్ చేసేది, కిడ్నీలో ఉండే స్టోన్స్ని బ్లాస్ట్ చేస్తుంది. అలాగే కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు ఇది పచ్చడి వారానికి ఒకసారి తింటే మొత్తం స్టోన్స్ అన్నీ పడిపోతాయంట. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఈ చామగడ్డ ఆకుని పచ్చడి చేసుకుని తిని ఆ స్టోన్స్ని పోగొట్టేసుకున్నారు. మళ్ళీ ఫామ్ అవ్వవు. అలాగే మన కడుపులోకి వెంట్రుకలు అవి వెళ్ళిపోయినా సరే వాటిని కూడా కరిగించేస్తాయంట. అంత పవర్ ఉంది ఈ చామగడ్డ ఆకు. చూడండి, మీరు కూడా దొడ్లో పెట్టుకోండి, పెరట్లో పెట్టుకుని ఇట్లా ఆకులు వచ్చిన తర్వాత అది పచ్చడి చేసుకుని తినండి. ఓకేనా? బాయ్.